అసలు ఆల్ఫోర్స్ అనేటువంటి పేరును ఆ విద్యా సంస్థలకు పెట్టడం గల కారణాలు ఏంటి అసలు? ఆల్ఫోర్స్ అంటే ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. ఎందుకంటే నాది ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో నేను 89-91 ఎంఎస్సి మ్యాథ్స్ బి హాస్టల్లో వండుకుంటూ చదివాను. ఓకే. ఆ రోజుల్లో ఉస్మానియా క్యాంపస్ స్టూడెంట్ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. అక్కడ మా ప్రొఫెసర్ ఈయన ప్రొఫెసర్ ఆల్ఫోర్స్ అనే ఒక మ్యాథమెటిషియన్. ఓకే. సో నాది మ్యాథమెటిక్స్ కాబట్టి ఒక మ్యాథ్స్ సైంటిస్ట్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. దట్టు గురువులు అయితే ఇంకా బాగుంటుంది. గురువుల ఆశీస్సులు జనరల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. గురువుల ఆశీర్వాదంతో వెళ్ళాలని చెప్పేసి మా గురువు గారి యొక్క గురువు ఆల్ఫోర్స్. ఓకే. ఆయనను నేను ఉద్దేశంగా తీసుకొని తర్వాత ఆయన అడుగుజాడలో వెళ్ళాలని చెప్పేసి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్. అయితే మొట్టమొదటిగా మీరు 1990s మీ ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మీ కరీంనగర్కి వెళ్ళిన తర్వాత ఒక ట్యూటర్గా మీ యొక్క కెరీర్ని ప్రారంభించడం జరిగింది. ఒక ట్యూటర్గా ప్రారంభించినటువంటి మీ కెరీర్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇటు నార్త్ తెలంగాణ నుంచి హైదరాబాద్ వరకు అనేకమైన విద్యాసంస్థలు మీరు ప్రారంభించడం జరిగింది. సో ఒక 57 విద్యాసంస్థలను ఇటు పీజీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, లేకపోతే టెక్నో స్కూల్స్ కావచ్చు, అన్ని కలుపుకొని ఒక 57 విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిగా కూడా చదువుకుంటూ మీ సంస్థల నుంచి వెళ్తూ ఉన్నారు. ఇంత పెద్ద సామ్రాజ్యం ఎలా నిర్మించగలిగారు? అసలు మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఒక ట్విట్టర్గా ప్రారంభించిన కెరీర్లో ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించగల కారణాలు ఏంటి అసలు? సో జనరల్లీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈయన చాలా ముందే చాలా బిగ్ డ్రీమ్తో ఉన్నాడేమో అనుకుంటారు. కానీ అవును, నేను జనరల్లీ మరి ఒక 5 years ఆఫ్టర్ ఏంది అనేది నేను మరి అతిగా ఏం థింక్ చేయలేదు. ఓకే. ట్యూషన్ చెప్తున్నప్పుడు ఏమనుకున్నా అంటే ఐ షుడ్ బికమ్ ద బెస్ట్ మ్యాథ్స్ టీచర్. ఓకే. తర్వాత పిల్లలకి అసలు ముందు బాగా చేయాలన్న తపన. అవును. అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి నేను చదువు చెప్పేవాడిని అంటే అసలు నా ఫుడ్ టిఫిన్ రూమ్లో వంట వండుకొని తినేవాడిని, మధ్యాహ్నం ఒక మెస్లో వెళ్ళి తినేవాడిని, సైకిల్ మీద దొక్కుతూ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళేవాడిని. నైట్ ఏంటంటే మా రూమ్లోకి అందరి పిల్లల్ని నేను ఆహ్వానించేవాడిని నైట్ స్టడీ అవర్స్కి. ఓకే. అంటే పూర్తిగా దానిలో లీనమైపోయేవాడిని. 5 గంటలకు ఉదయం ఒక బ్యాచ్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఒక పిల్లవాడు వచ్చి సార్ నాకు ఒక 4 రోజులు ట్యూషన్ చెప్పండి మ్యాథ్స్ అంటే మార్నింగ్ 4:15 to 5 క్లాస్ చెప్తాను వస్తావా అని అడిగేవాడిని. ఓకే. నేను రెడీ ఉండేవాడిని. నా పిల్లవాడు ఆలోచించేవాడు మరి ఏంది సార్ 4 బాగుంటు రమ్మంటున్నాడు మార్నింగ్ అని చెప్పేసి. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నవాడైతే వస్తే నేను 4:15కి షార్ప్గా పొద్దున ఉదయం మరి అక్కడ ట్యూషన్ సెంటర్లో ఉండేవాడిని. చాలా హార్డ్ వర్క్తో మెల్లమెల్లగా డెవలప్ అయిన వాడిని. చాలా మంది అనుకుంటారు ఇదేదో దీని వెనకాల ఆల్రెడీ వీళ్ళ 4 fathers లేదా బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అనుకుంటారు. చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను పైకి వచ్చిన వాడిని. కాబట్టి నన్ను కార్పొరేట్ అనే వాళ్ళు ముందు నా యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకొని కార్పొరేట్ అనాలని చెప్పేసి నేను అంటున్నాను. అవును. అంటే ట్యూటర్ నుంచి ఒక విద్యా సంస్థల చైర్మన్గా అంటే మొట్టమొదటి ఎట్లా మీ కన్వర్షన్ ఎట్లా జరిగింది అసలు? ట్యూటర్గా ముందు మ్యాథ్స్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఓకే. ఆ తర్వాత అప్పటికే కరీంనగర్ నుంచి చాలా మట్టుకు ఆ రోజుల్లో గుంటూరుకి, విజయవాడ, నెల్లూరు ఇలా విశారద అని అన్ని ఇన్స్టిట్యూట్స్కి అలా వెళ్ళేవాళ్ళు. ఎలా అంటే అసలు బస్ స్టాండ్లు అన్ని కిటకిటల్లో ఆడిపోయేది పండగ హాలిడేస్ వస్తే. వరంగల్ రైల్వే స్టేషన్ అంతా తెలంగాణ పిల్లల చేత నిండిపోయేది. అందరూ ఈవెన్ నార్మల్ ఇంటర్మీడియట్ కూడా ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళు. అనుకున్నాము ఇక్కడ మరి కరీంనగర్లో ఎందుకు చేయకూడదు మనం, అసలు మన దగ్గర చదువు చెప్పేవాళ్ళు లేరా, మనం నడపలేమా అని ఆలోచించి 1997లో మరి జూనియర్ కళాశాలను స్టార్ట్ చేశాను. బిగినింగ్ లో చాలా మంది అన్నారు ఈ పిల్లవాడు ఈయనే నడుపుతాడు ఆ కార్పొరేట్ కాలేజ్ లాగా అయిద్దా అని అన్నారు. కానీ మెల్లమెల్లగా నేను ప్రూవ్ చేస్తూ ఏదైతే హామీలు ఇచ్చానో వాళ్ళకి ప్రూవ్ చేశాను. ఫస్ట్ బ్యాచ్లోనే నా డెడికేషన్ చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మేనేజ్మెంట్కి ఉన్న లక్షణాలు పిల్లలని అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. అది అకాడమిక్ విషయంలో కావచ్చు, నాన్ అకాడమిక్ విషయంలో కావచ్చు. మా పిల్లలందరికీ తెలుసు నరేంద్ర రెడ్డి సార్ పిల్లలు ఏదైనా వెళ్ళి మాకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే లేదు అంటే ఆయన చేంజ్ చేస్తారు ఇమీడియట్గా. జనరల్లీ ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ చిన్న కాలేజ్ కానీ అంత ఈజీగా రెస్పాండ్ కారు. పిల్లలు సాటిస్ఫై అయ్యేదాకా నేను డెమోస్ పంపించి ఎన్ని లక్షలైనా జీతం ఇస్తూ నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఫ్యాకల్టీని. తర్వాత ఒక మంచి షెడ్యూలింగ్ ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది. అంత జిగ్జాగ్గా వేగ్గా ఉండకుండా మరి ప్రణాళికాబద్ధంగా నేను రిజల్ట్స్ వచ్చిన కొద్దీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో వచ్చిన డబ్బుతోటే ఇంకో ఇన్స్టిట్యూట్ పెట్టాను. నరేందర్ రెడ్డి వల్ల చాలా పెద్ద డబ్బులు సంపాదించుకొని రాజకీయంలోకి వస్తున్న అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంస్థ ఒక షెడ్యూల్లో ఉన్న 97లో ఉన్న కాలేజ్ ద్వారా నేను ఒక బిల్డింగ్ లోకి పిల్లలకు వసతులు పెంచాను. అక్కడ నుంచి రెసిడెన్షియల్ కాలేజ్ ఒక రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్న దాని నుంచి ఓన్ ఒక బిల్డింగ్ రెసిడెన్షియల్ తీసుకెళ్లాను. ఇలా నేను వస్తున్న ప్రతి పైసాను నేను మళ్ళీ పిల్లల ఫెసిలిటీస్ మాత్రమే ఉపయోగిస్తూ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశాను తప్ప కానీ నేను రియల్ ఎస్టేట్లోనో లేకపోతే బిల్డర్గానో వైన్స్లోనో లేకపోతే ఇంకేదోలోనో ఇంకెవరితోటో చేతులు కలిపి డబ్బులు మల్టిప్లై చేసుకోవడం అనేది నేను చేయలేదు. ఓన్లీ మీ పెట్టుబడి అంతా మీ వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఓన్లీ విద్యా సంస్థలు పెట్టుబడి పెట్టి. ఓకే. అంటే మొట్టమొదటి మీరు 97లో ఇంటర్మీడియట్ అన్నారు. దానికంటే ముందే మీరు పీజీ కాలేజ్ ఫస్ట్ ప్రారంభించని చెప్పేసి 96లో పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. ఓకే. పీజీ కాలేజ్ ఏంటంటే అది ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే.
నాది మ్యాథ్స్ కాబట్టి ఓకే నేను ఒక్కనైనా 4 పేర్లు చెప్పుకోవచ్చని చిన్నగా అసలు ధైర్యం కాలేజీ ముందు యువర్ రైట్ 1996 లో పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. అవును ఆ పీజీ కాలేజ్ తోటి ధైర్యం వచ్చేసింది, ఓకే నేను కూడా కాలేజీలు పెట్టచ్చు అని చెప్పేసి ఓకే 1997లో జూనియర్ కాలేజీ పెట్టి ఉన్నాను. 2000లో డిగ్రీ కళాశాల పెట్టి ఉన్నాను. ఓకే 2007లో స్కూల్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. అవును నా జీవితంలో ప్రతిసారి కూడా నన్ను ఇప్పుడు ఎలా అయితే రాజకీయంలో విమర్శిస్తున్నారో అవును నేను ఏ ఫీల్డ్లో అడుగుపెట్టినా నన్ను ముందు అనుకున్నారు ఈయన నుంచి ఏమవుతుంది అవును అని అన్న వాళ్ళే ఉన్నారు. అవును కానీ వాళ్ళు ఎట్లయితే నన్ను ఎంతైతే వీక్ చేయడానికి కిందికి లాగడానికి ట్రై చేశారో నేను అంత బౌన్స్ అయ్యి సక్సెస్ అవుతూ వాళ్ళకి చేయికి అందకుండా నేను పైకి వచ్చాను. అవును ఇప్పుడు ఈ రాజకీయంలో కూడా ఎంత మంది అయితే మరి మేము ఓడిపోతున్నాం అని భయంతో అందరు ఇవాళ బీఎస్పీ పార్టీ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీ క్యాండిడేట్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు. అవును అంటే వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరికీ నరేంద్ర రెడ్డి గెలుస్తున్నాడు అనే ఒక భయంతో నా మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా వీళ్ళు ఎన్ని రాళ్ళు నా మీద వేస్తే నేను అంత సక్సెస్ఫుల్గా ఆ రాళ్ళని నేను పూలుగా మలుచుకునే వ్యక్తి నేను. ఓకే సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటే ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సక్సెస్ఫుల్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. యా